నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరు. రాముడు సీత మందిరానికి వెళ్ళి వనవాసం చెప్పాడు. సీత రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించింది. చెప్పు. జానకి, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తున్నాను. నాథ, మీరు లేకుండా సర్వస్వరాలు లభించినా
ముందు నెయ్యి వెనక పోయినా భావిస్తే నీ చేతిలో చాట కన్నా ఆ శ్రీరాముడి చేతిలో చాటనే నా జన్మ ధరిస్తుంది. బాణేశ్వరుడు బంగారు లేడిలా మారి సీత ఆ లేడిని చూసి ఆశ్చర్యపోయింది. నాథ నాథ, ఆ లేడీని చూసారా? ఎంత మనోహరంగా ఉందో. అవునులేండి, ఆ లేడీ ఎంతో మనోహరంగా ఉంది. ఆర్యపుత్ర, ఆ లేడీని తీసుకురండి. మన అయోధ్యకు వెళ్ళినప్పుడు గుర్తుగా ఈ లేడీని తీసుకువెళ్ళొచ్చు. దేవి, నీ మక్కువ తీర్చుట నా విధి. లక్ష్మణ, మీ వదిన కాపురానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కోరికగా ఆ లేడిని తెచ్చుకోండి కోరి. అన్నా, ఈ అగ్నిలో ఈ కర్తవ్యంలో కానీ ఇది నీ ఎరుగని విడ్డూరం. ఇది మాయాలేడు. కనుకనే మన అంతఃపురంలో ఉండవలసింది ఆ లేడి. మనం వెళ్ళేటప్పుడు దాన్ని మన వెంట తీసుకువెళ్దాము. కాదన్నా, ఇది రాక్షసమాయ అన్నది నా అనుమానం. మాయైతే ఛేదిస్తా లేక సాగిస్తా. అశ్వానికి రక్షగా లక్ష్మణ. అలాగే అగ్రజ. ఆ లేడి వెంట వెళ్ళాడు రాముడు. అన్నినంటే అన్ని అందకుండా పలుకు తీస్తున్నాడా లేడు. ఇక లాభం లేదని బాణాన్ని ప్రయోగించాడు రాముడు. ఆ సీత, ఆ లక్ష్మణ. లక్ష్మణ, వెంటనే వెళ్ళు. ఆ అసహాయ శూరునిగా ఆపద అసంభవం తల్లి. ఈ అరణ్యంలో ఏమైనా సంభవాలే. వెళ్ళు లక్ష్మణ, త్వరగా వెళ్ళు. కలవర పడకమ్మా. ఇదంతా రాక్షసమాయ. రాక్షసమాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశంతో ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను. నీ పాపచింతలన్నీ ఫలించవు. తల్లి, ఎంత పెద్ద మాటన్నావమ్మా. మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నాను. నిత్యం మీ పాదాలను ముట్టాను. నేను మీ కన్న బిడ్డ లాంటి వాడిని. ఇంత ఘోరమైన నిన్ను ఎలా వేయగలిగావమ్మా? సరే, ఈ క్షణమే వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను దాటి రావద్దమ్మా. అదే అర్థంగా భావించాడు లంకాధీశుడు. సర్టిఫికేట్ అందజేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే మైక్స్ అన్నింటిలో ఇది రికార్డెడ్ పెట్టి ఈ మాటలు ఈ నాటకం ప్రదర్శించడం జరిగింది. ఆ రికార్డు అనుగుణంగా అంటే దాన్ని ప్రాంప్టింగ్లో కూడా సరిగ్గా వీళ్ళు ప్రదర్శన చేయడం అనేది ఒక విశేషం. అది కూడా చక్కగా ఎవరి వారు తమ పాత్రను సరిగ్గా పోషించారు. అందుకు విద్యార్థులందరినీ అభినందిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో రామ లక్ష్మణుడు సీత కూడా సడన్గా వాళ్ళ డ్రెస్ మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రాజవేషం నుంచి మునివేషాలలోకి మునికన్య వేషాలలోకి మారాల్సి వస్తుంది. మారాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అంటే సడన్గా వాళ్ళ దుస్తులు కప్పేయాల్సి వచ్చింది. అక్కడ కొంచెం మీరు మ్యూజిక్లో దేనితో కొంచెం డిలే చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే దుస్తులు సరిగ్గా
ఎక్కడైతే కొంచెం లోపం మీరు మాత్రం అందరూ చాలా అందంగా ఈవెన్ రావణాసురుడు అంటే రాక్షసుల్లో ఉంటారేమో అనుకున్నాం. రావణాసురుడు కూడా రాముడితో పోటీ పడ్డాడు అందంలో. సో అందరూ కూడా ఈ పాత్రల్ని చాలా బాగా పోషించారు. మీరు డ్యాన్స్లోనే ఉంటారనుకున్నాను, కానీ నాటకాల్లో కూడా మీరు తీసుకుని నిరూపించారు. మీ అందరికీ అభినందనలు. అంటే ఒక చిన్న కాంప్లెంట్ రాసిన చెప్తున్న చూపించి చాలా బాగుంది. అన్నిటికన్నా కష్టమైనటువంటి పని ఏంటంటే వినే శ్రోతలు కానీ చూసే ప్రేక్షకులు కానీ లేకుండా ఉన్నప్పటికీ కుర్చీలో ఉన్నట్టుగా ఊహించుకొని మీరు ఎంత మీ పాత్రను సందర్భోచితంగా సమయోచితంగా చక్కగా పాత్రను పోషించారు. అందుకు ప్రత్యేక అభినందనలు. అంటే మీ కళ్ళు ఇక్కడ చాలా ప్రేక్షకులు చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఏమాత్రం ఆత్మీయంగా భావం లేదు, ఎవరో చూస్తలేదు కదా అనేటువంటి ఫీలింగ్ లేకుండా సందర్భోచితంగా సమయానుకూలంగా మీ పాత్రకు న్యాయం చేశారు. ఇందుకు మరీ మరొకసారి ధన్యవాదాలు అంటే ఆశిస్తూ తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీరే ఇది పూర్తిగా తీసుకోవాలి. ఎవరి కోసమో చేయకండి, మా కోసం మేము చేస్తున్నాం. ఎవరి కోసమో చదవకండి, మా కోసం మేము చేస్తున్నాం. ఎవరో మెడల్స్ ఇస్తారని ప్రయత్నిస్తారని చదవకండి, మీకు మీరే చదవండి. జీవితంలో ప్రతి పని మీకోసం మీరు జీవించడం, మీకోసం మీరు తగిన ప్రావీణ్యత సంపాదించుకోవడం కోసం బ్రతక తప్ప వాడు చూసేయాలంటే క్లాప్స్ పెట్టేటప్పుడు బయటించాలని పంపించాలనుకుంటే ప్రగతి ఆగిపోతుంది. ఇది ఒక పాఠం మీరు జీవితంలో గుర్తుపెట్టుకుని ముందుకు సాగిపోయి విజయ పరంపరలను మంచిగా అందుకోవాలని, శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించడం ఎంతో ఉదాహరణ. నిజానికి లలిత గారు చెప్పినట్టుగా కైకేయి వరాలు కోరడంతో రాముడు వనవాసం వెళ్లాల్సి రావడం దగ్గర నుంచి మొదలుకొని రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళిపోవడం వరకు మాత్రమే తీసుకొని ఆ చిన్న కథను, ఆ గంటలను చాలా చక్కగా కూర్చిన వారికి కూడా ధన్యవాదాలు. ఎంత చక్కగా దాన్ని కూర్పు చేసిన వారు డైలాగ్లతో సహా. ఈ కూర్పుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఎక్కడ చూసే వాళ్ళకి వినోదం కలిగించాలో ఆ పాయింట్ బాగా తెలిసిన దర్శకత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. శూర్పణఖ పాడిన పాటను చక్కగా అంటే మనకు ఒక రిలీఫ్ లాగా తీసుకొచ్చారు. ఆ పాట ఆ నృత్యం చేసిన అమ్మాయిలు చాలా బాగా చేసింది. ఇందులో దర్శకుడు కైకేయి హావభావాలు కూడా చాలా బాగా ప్రదర్శించింది. అట్లాగే రాముడు నడక నుంచి మొదలవుతుంది మన యొక్క నడక, దేహ భాష, మన యొక్క కవళికలు, మనం ఆ సంభాషణలకు అనువుగా మన పెదాలు కదిలించడం, ఇవన్నీ భవిష్యత్తులో గొప్ప గొప్ప నటీనటులు అవ్వడానికి మనకు ఉపయోగపడే ఇవే అంశాలు. ఈ అంశాలు ఇందులో ముందుగా లవకుశులు పాడడం దగ్గర నుంచి, లవకుశులు కథను చెప్పడం దగ్గర నుంచి మొదలైంది. లవకుశులు వచ్చి కథ చెప్పి వాళ్ళు పక్కకు జరిగి, ఈ దృశ్యం మనకు ఒకటే వేదిక ఉంది అయినప్పటికీ వాళ్ళు పక్కకు జరిగి మరో చోట ఇది జరుగుతున్న భావన కలిగించారు. అది కూడా దర్శకత్వ ప్రతిభ. అందుకు కూడా అభినందిస్తున్నాను. పిల్లలు చాలా అప్రమత్తంగా మెళకువగా ఉండి వాళ్ళకి ఎదురుగా ఎవరున్నారో ఎవరికి అవసరం లేదు, హావభావాలు ప్రదర్శించడంలో సీతాదేవి మాయలేడి వచ్చినప్పుడు కానీ, శూర్పణఖ బెదిరించినప్పుడు సీతాదేవి భయపడి రాముని పై వాడడం కానీ, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు అలా ఇలా విసిరి అహహా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు చాలా మంచి చమకు, అంటే నటనలో ఒక పండిపోయిన వాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి ఒక సన్నివేశాలు బాగా చేశారు ఈ పిల్లలు. వీళ్ళు భవిష్యత్తులో మంచి కళాకారులు అవుతారని నేను తప్పకుండా నాకు చాలా విశ్వాసం ఉంది. అందరినీ అభినందిస్తూ అమృతలత మేడమే గారికి, అమృత మేడం గారు, మాధవి మేడం గారు చెప్పిన అన్నిటి కూడా డూ అని చెప్తున్నా నేను. ఎందుకంటే నేను చెప్పాలనుకునే కూడా ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఒక్కటి ఏంటంటే మెచ్చుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. విజయ్ హై స్కూల్ యొక్క
అది ఈనాటి కాదు, తరతరాలుగా వస్తుంది. అది మెచ్చుకోదగిన విషయం. ఇంకొకటి ఏంటంటే తమ వరకు ప్రెజెంటేషన్ తప్పకుండా ఉంటుంది. దానికి సమయాన్ని వినియోగించుకుని ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్ ఇస్తారు. అందుకు కూడా నేను ఎప్పుడు వాళ్ళని మెచ్చుకుంటూనే ఉంటాను. మిగతా కూడా అన్ని డూ. ఓకే. అలాగే ముందు కూర్చున్న వసంత మేడం, మీరందరూ ఒక ఒరవడి సృష్టించారు. ముందు నుంచి వసంత మేడం అయితే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇట్లాంటివి చేస్తే ప్రతినాయక పాత్రలు, ఇంద్రుడు, రావణాసురుడు, కంసుడు ఇట్లాంటి పాత్రలు ప్రభా మేడం కొట్టిన పిండి ఆమెకు. ఆ ఒరవడిని ఈ పిల్లలు అందిపుచ్చుకొని పురుష పాత్రలు కూడా పోషించి రక్తి కట్టించారు. అభినందనలు మరొకసారి. అమృతలత మేడం టీ రవి